తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి వివిధ పథకాలను అమలు చేస్తున్నారు. ఇటీవల రైతులకు 2 లక్షల వరకు పంట రుణమాఫీ చేశారు. మహిళలకు వివిధ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. తాజాగా సీఎం రేవంత్ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈసారి విద్యార్థుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఆ కొత్త పథకం ఏంటి, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. విద్యార్థులకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను, చారిత్రక కట్టడాలను విద్యార్థులకు ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం తెలంగాణ దర్శిని అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వివరించారు. తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా 2 నుంచి 4వ తరగతి విద్యార్థులకు ఒకరోజు ట్రిప్పులుగా పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్తారు. వీరికి హెరిటేజ్ సైట్స్, పార్కులు, మాన్యుమెంట్లు చూపించడం ద్వారా చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను వివరిస్తారు. 5 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం 20-30 కిలోమీటర్ల పరిధిలో డే ట్రిప్స్ ఉంటాయి. ఈ ట్రిప్స్లో తెలంగాణలోని ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించి అక్కడ విశిష్టతలను విద్యార్థులు తెలుసుకునేలా చేస్తారు. ఇక 9 నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు 2 రోజుల పాటు 50 నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో లాంగ్ ట్రిప్స్ నిర్వహిస్తారు. ఇందులో స్థానిక పూర్వ చరిత్ర, సంస్కృతి, శిల్ప సంపదను తెలుసుకునేలాగా అవకాశం కల్పిస్తారు. యూనివర్సిటీ విద్యార్థులకు 4 రోజుల పాటు వారి సొంత జిల్లాలు దాటి సుదూర ప్రాంతాలకు టూర్లకు వెళ్లే ఏర్పాటు చేస్తారు అధికారులు. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించడం ద్వారా విద్యార్థులకు చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుంది అన్నారు. కేవలం పుస్తకాల్లో పాఠాలకే పరిమితం కాకుండా అనుభవ జ్ఞానం లభిస్తుంది అంటూ సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని సచివాలయంలో తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధిపై సర్కార్ చర్యలు చేపట్టింది. ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖ మెట్ల బావి పునరుద్ధరణ ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పురాతన కట్టడాలు కాపాడడమే లక్ష్యంగా సిఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఈ సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.